బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లచ్చక టీవీలో వీడియో అయితే చూసిరు అని అనుకుంటున్నా. ఇప్పుడు పెట్టిన వీడియో ఉన్నది కదా, లత బాబుని తీసుకొని ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది అని వీడియో అయితే పెట్టింది కదా. వన్ డ్రామాలు చూసిరు కదా, 3 రోజుల నుంచి అదే డ్రామా కంటిన్యూ చేస్తున్నాడు, అదే డ్రెస్సులతో కంటిన్యూ చేస్తున్నాడు. కిటికాడ్ అంటే మధ్య మధ్యలో షర్ట్ చేంజ్ చేసుకుంటున్నాడు, కానీ లత మాత్రం అదే డ్రెస్ మీద ఉంది. జుట్టు అయితే కొంచెం కూడా చెదిరిపోతలేదు, జుట్టు చెదిరిపోతలేదు, హెయిర్ స్టైల్ చెదిరిపోతలేదు, బొట్టు కూడా చెదిరిపోతలేదు. ఎంత గొడవైనా ఎంత బాధ ఉన్నా కానీ 3 రోజుల నుంచి, ఒక రోజు వీలు కాకపోయినా ఒక రోజన్నా స్నానం చేస్తాం, కానీ 3 రోజుల నుంచి అదే డ్రెస్ మీద ఎవరైనా ఉంటారా? కానీ ఆమె మాత్రం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే, అవన్నీ ఒకటే రోజు తీసిన వీడియోస్ ఒక్కొక్క వీడియోగా మనకి 3 రోజుల నుంచి అవే పెడుతున్నమాట. ఇంత గొడవ జరుగుతున్నా బారానగాడు వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తలేడు, ఎందుకు గొడవ పడుతుర్రు అని అడుగుతలేడు, దేని గురించి గొడవ పడుతుర్రు అడుగుతలేడు. పిల్లలు మధ్య మధ్యలో ఏడుస్తున్నారు, గమనించరా? పిల్లలు మధ్య మధ్యలో ఏడుస్తే వీడియోని కట్ చేస్తున్నారు. వీళ్ళు గొడవ పడేటప్పుడు బారానగాడు ఎందుకు మధ్యలోకి వస్తలేడు అంటే, అక్కడ పిల్లల్ని చూసుకోవాలి కదా. ఈ స్క్రిప్టెడ్ వీడియో నేనే, ఇవాళ వీడియో కోసమే గొడవ పడుతున్నారు, ఎందుకు పోవాలి మధ్యలోకి, నేనైతే పిల్లల్ని చూసుకుంటా, వాళ్ళు గొడవ పడని అన్నట్టుగా వాడు పిల్లల్ని చూసుకుంటున్నాడు, వీడేమో ఇక్కడ గొడవ పెట్టుకుంటున్నాడు. అసలు దేని గురించి గొడవ పెట్టుకుంటున్నారో ఇదివరకు అయితే క్లియర్గా మనకైతే తెలియదు. చెప్పే వీడియోలో నన్ను చెప్పిన ఫ్రెండ్స్, దేని గురించి గొడవ పడుతుండ అనేది ఒక్క వీడియోలో కూడా చెప్పలేదు. ఎవరికైనా నిజంగా ఇంట్లో గొడవ అయితే చాలా బాధతో ఉంటారు, కానీ ఆమె మాత్రం నెత్తిలో పూలు పెట్టుకుంటుంది, నీట్గా హెయిర్ స్టైల్ చేసుకుంటుంది, నీట్గా డ్రెస్ వేసుకుంటుంది, నీట్గా చున్నీ వేసుకుంటుంది, అన్నీ మంచిగానే ఉంటాయి. ఫేక్ వీడియో కోసం అట్లా గొడవ పడి మనకు వీడియో పెడుతుంది అన్నమాట. సిస్టర్ కామెంట్ చేసింది, మీ పాప బర్త్డే ఉందని వీడియోస్ చేస్తలేవా, లేకపోతే వీడియోస్ చేయడమే మానేసినవా, వీడియోస్ చేయాలనిపిస్తలేదా, చెయ్యవా అని కామెంట్ పెడుతుంది ఒక సిస్టర్. ఖచ్చితంగా వీడియోస్ చేస్తే సిస్టర్, నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేనంటే నీకు ఇష్టం లేనట్టుగానే మాట్లాడుతున్నావు, కానీ నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నావు కదా. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, నీకైతే నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నావు, నా మాటలు వినాలని ఎదురు చూస్తున్నావు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? వాళ్ళు చేసే ఫేక్ వీడియోస్కి వ్యూస్ రాకుండా ఉంటే వాళ్ళు మంచి వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. మీరు ఫేక్ వీడియోస్ని ఎంకరేజ్ చేయకండి. కానీ కొన్ని గొర్రెలు లైక్ ఇచ్చి ఆ వీడియోని ఫుల్గా చూసి వానికి సపోర్ట్ చేస్తున్నారు, వానికి అందుకే ఆ ధైర్యం వస్తుంది. ఓ నేను ఏ వీడియో పెట్టినా వీళ్ళు చూస్తున్నారు అన్నట్టుగా వాడు ఆ డ్రామాని క్రియేట్ చేసుకుంటే వీడియో అయితే పెడుతుండు. చూసిరు కదా, లత బాబుని తీసుకొని వెళ్ళిపోయిందంట, కానీ పాపని తీసుకొని వెళ్ళిపోలేదంట. మరి పాప తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా, అంతే కదా ఫ్రెండ్స్. మరి పాపనైనా తీసుకుపోలే. లతకి ఫస్ట్ నుంచి పాప అంటే ఇష్టమే ఉండేది. ప్రతి వీడియోలో చూడండి, పాపను అమ్మేస్తా, పాప అంటే నాకు నచ్చలేదు, నేను పాపను ఎత్తుకోను, పాపని నేను చూసుకోను అన్నట్టుగానే ప్రతిసారి. ఎంత స్క్రిప్టెడ్ అయినా పాప గురించి మంచిగా తీయచ్చు కదా వీడియోస్, అట్లా చేయరు. బాబుని ఎత్తుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కెమెరా పెట్టిండు కదా, మరి లత అంత దూరం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కెమెరా ఎవరు పట్టుకొని పోయారు, వీడియో ఎవరు తీసిర్రు? ఒకవేళ వీడియో వేరే వాళ్ళు తీస్తే నువ్వెట్లా వీడియోలు అప్లోడ్ పెట్టుకున్నావు? వేరే వాళ్ళు ఎవరు నీకు పంపించిర్రు? వేరే వాళ్ళు పంపించినాక నువ్వు లత ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, లత ఆటో ఎక్కి వెళ్ళిపోయింది, ఆటో నాకు దొరకలేదు, ఆటో స్పీడ్కి వెళ్ళింది అని అంటున్నావు. అరే వేస్ట్గా, ఈజీగా అర్థమవుతుందిరా స్క్రిప్టెడ్ అని, వాళ్ళు నమ్మాలని వీడియో కోసము నువ్వు వీడియో తీస్తున్నట్టు ఈజీగా అర్థమైందిరా మాకు. ఎక్కడికి వెళ్ళిందిరా లత? పుట్టింటికి వెళ్ళిందా? 3 రోజుల నుంచి కంటిన్యూగా గొడవ పడుతున్నాము, స్నానం లేదు, తిండి లేదు, తిప్పలేదు అని అంటుండు కదా. లత డ్రెస్ అయితే చేంజ్ అయితే లేదు. ఇద్దరు పిల్లలకి ఇప్పుడు 9 మంత్స్లో పక్క చేంజ్ చేస్తారు కదా పిల్లలది, ఒకటే పడక మీద ఉంచారు. అంటే డెలివరీ అయిన తర్వాత లత ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఇప్పుడు లత వెళ్ళింది వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి. ఇప్పుడు ప్రజెంట్ లత వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంది. మనకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేసిర్రు ఏమని అంటే, సిస్టర్ ప్రజెంట్ లత కిటిగాని వాళ్ళతో లేదు, వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంది అని ఆ సిస్టర్ క్లియర్గా చెప్పేసింది. నాకు అప్పుడే అర్థమైంది. వీని డ్రామా ఎవరికి అర్థం కాదు అనుకుంటుండు, కానీ నాకైతే ఈజీగా క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్పింది అయితే ఇంతవరకు ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు లత ప్రజెంట్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంది, మీరు ఇప్పుడు వీళ్ళతో పాటు లేదు కాబట్టి వాడు ఈ వీడియోస్ పెడుతుండు. లత వచ్చేంతవరకు ఇవే వీడియోస్ కంటిన్యూ చేస్తాడు, వచ్చిన తర్వాత కొత్త స్క్రిప్టెడ్ వీడియోస్ అయితే చేస్తాడు. ఇది నిజం. ఇంకెట్లా తిట్టుకుంటారు, బీపీ లేస్తుందట కిట్గానికంట. లత అట్లా చేస్తే బీపీ లేస్తుందట, కోపం వస్తుందట. కొట్టబ్బా నన్ను చెప్తోటి కొట్టు అని అంటుండు. సిగ్గు అనిపిస్తలేరా చెప్తోటి కొట్టు నన్ను అనడానికి? ఒక ఫేక్ వీడియో కోసం, స్క్రిప్టెడ్ వీడియో కోసం నన్ను చెప్తోటి కొట్టు అంటున్నావు, సిగ్గు అనిపిస్తలేరా దరిద్రుడా? పెళ్ళంతో చెప్పు దెబ్బలు పడాలని కోరుకునేటోని నువ్వు ఒక్కని వేరా, ఏ మొగోడు కోరుకోడు నీ లెక్క. గల్లా పట్టుకొని కొడుతుంది, సిగ్గు అనిపిస్తలేదారా? నువ్వే మంచిగా నేర్పిస్తున్నావు, మంచిగా నీకే అలవాటు అవుతుంది, నీకే వాడి తిరుగుతుంది. ఏమో అంటారు కదా, సాదుకున్న మేకపోతూ ఏమో చేసింది అన్నట్టే ఉందిరా నీ సంగతి. ఇప్పుడు ఎప్పటికున్నా నువ్వు ఇప్పుడు వీడియో కోసం అట్లా చెప్పుతోని కొట్టు, నన్ను గల్లబట్టి కొట్టు, నన్ను తన్ను అని అంటున్నావు, కానీ రేపకల్లా అదే నిజమవుతుంది రా. నువ్వు గివ్వే స్క్రిప్టెడ్ వీడియోస్ చేసుకున్నావు అనుకో, ఇట్లాంటివి నిజమైతాయి. వాడు వీడియో కోసం మీకు ఇట్లా చేయమంటుండు. నువ్వు ఏదైనా చేసినా కానీ వీడిని ఒకళ్ళు నిజంగా కొట్టినా కూడా కొట్టచ్చు అని లత నేను నిజంగా కొట్టే రోజులు కూడా వస్తాయి రా, నువ్వు ఇట్లాంటి వీడియోస్ చేస్తే.
చేస్తే ఇంకా మీరు ఇది గమనించరా, లత బాబుని ఎత్తుకొని సాగు నువ్వు సాగు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను బాబుని ఎత్తుకొని బయటకు వచ్చింది కదా, వచ్చి రోడ్ బట్టి నడుచుకుంటూ పోతుంది కదా, అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఏమని అంటే అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చింది వీడియోకి, నన్ను నా పిల్లల్ని బాగా హింసిస్తున్నావు, పోతాను నేను ఇంట్లో నుంచి నేను ఉండనే అని అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చింది. నేను అప్పుడే అనుకున్నా అమ్మో వీళ్ళు బాగా డేంజర్ కాదు, వీళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఇదే. లత పుట్టింటి నుంచి వచ్చిన తర్వాత అన్నారు మా అక్క వాళ్ళు ఇట్లా అన్నారు, మా నాన్న ఇట్లా అన్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానమే జరిగింది, ఇట్లా జరిగిందని ఏదో ఒక రకంగా మళ్ళీ క్రియేట్ చేసి పెడతారు. ఇదైతే నిజం ఫ్రెండ్స్. మనకు తెలిసిన ఒక సిస్టర్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, లత ప్రజెంట్ అయితే అక్కడ లేదు ఫ్రెండ్స్. నాకు ఒకటి అర్థమైతే లేదు, ఏమైనా బిగ్ బాస్ ఇల్లారా 24 గంటలు కెమెరా ఆన్లోనే ఉంటుంది, కెమెరా ఆన్లో ఉండగానే నువ్వు గొడవ పడుతున్నావు, వీడియోస్ చేస్తున్నావు, పిల్లల్ని మాత్రము సైడ్ ఉంచుతున్నావు. ఒకవేళ అది నిజంగా గొడవ అయితే పిల్లలు ఎక్కడ పడితే అక్కడనే ఉంటారు కదా, సామాన్ ఎక్కడ పడితే అక్కడనే ఉంటుంది కదరా. నెత్తిలో పూలు పెట్టుకొని మంచిగా జడ వేసుకొని ఒకటే డ్రెస్ మీద పిల్లలు అల్లరి చేస్తారు, మధ్యలో వీడియో డిస్టర్బ్ అవుతుందని, వీడియో చేసేటప్పుడు డిస్టర్బ్ అవుతుందని బారణగానికి పిల్లల్ని అప్ప చెప్పారు. వీడు మాత్రం వీడియోని కంటిన్యూ చేసుకుంటూ వచ్చిండు. లాస్ట్కు పాపని ఎత్తుకొని బైక్ మీద వెళ్తున్నాము అని చెప్పిండు కదా, బైపాస్ రోడ్ మీద మొత్తం తిరుగుతున్నాం, లేకపోతే ఎక్కడ ఉందో తెలియదు, ఆటో స్పీడ్కి వెళ్ళిపోయింది అని అన్నావు కదరా. ఆటో స్పీడ్కి వెళ్తే మరి వీడియో వాళ్ళు తీసిర్రా, ఆటో స్పీడ్కి ఎందుకు వెళ్ళిందిరా, నార్మల్గానే వెళ్ళింది కదా ఆటో, నువ్వు పోవచ్చు కదా అంత లోపు, ఉరికినా కానీ ఆటో దొరుకుతుంది, నువ్వు బండి మీద వెళ్ళినా కానీ ఆటో దొరకలేదు అంటేనే మాకు అక్కడ అర్థమవుతుంది. పాపని ఎత్తుకొని అట్లా వీడియో షూట్ చేస్తే అందరు నమ్ముతారు అని అనుకుంటున్నావు కానీ ఎవ్వరు నమ్మరు, ఈజీగానే అర్థమవుతుంది. నీ ఫేస్లో కొంచెం కూడా బాధ లేదు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 అవర్కో హాఫ్ అన్ అవర్కో ఆమె ఖచ్చితంగా ఆకలి అవుతుంది కదా, కొంచెం అని ఏడుస్తుంది కదా, ఆ పాప ఫేస్లో కూడా బాధ లేదు. నువ్వు లత వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, పాపను పట్టుకొని తిరగాలంటే బాగా ఇబ్బంది అవుతుంది అని అంటున్నావు. నువ్వే కావాలని చేసిన స్క్రిప్టెడ్ వీడియో కదరా, స్క్రిప్టెడ్ వీడియో కోసమే ఇంత హై లెవెల్ యాక్టింగ్ అవసరమా? ఆటోని రప్పించినావు, ఆటోలు ఎక్కించి పంపించినావు, వీడియో తీసినావు, మళ్ళీ ఇక్కడ పాపను ఎత్తుకొని స్కూటీ మీద మళ్ళీ వీడియో చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు, లతతో తన్నులు తింటా అంటున్నావు, చెప్పులు దెబ్బలు పడతా అంటున్నావు, గళ్ళతో కొట్టించుకుంటా అంటున్నావు, తన్నుమని అంటున్నావు, ఎక్కలేని అన్ని తిట్టించుకుంటున్నావు. చి వేస్ట్. ఇప్పుడు ఏమంట వీడియో కోసం పెళ్ళంతో తిట్లు తినటోనివి నువ్వు ఒక్కనివే ఉన్నావు దరిద్ర. భూమి మీద ఏ మొగోడు పెళ్ళంతో తిట్టించుకోవాలని ఎవ్వడు అనుకోడు, నువ్వు ఒక్కనివి తప్ప, నువ్వు ఒక సైకో కానీ నువ్వు ఒక మెంటల్ కానివని ఈజీగా అర్థమవుతుంది. ఇక నీకు సపోర్ట్ చేసే కొన్ని గొర్రెలు ఉంటాయి కదా, ఆ గొర్రెలు కూడా ఇట్లాంటి వాళ్ళే. ఓవర్ యాక్షన్ మామూలుగా ఇస్తలేదు, మామూలుగా మాట్లాడతలేదు. ఆమెకు ఆల్రెడీ యాక్టింగ్లో మునిగిపోయింది, ఇక తెలిసిపోయింది ఆమెకు వీడు యాక్టింగ్ చేసేదాకా వదలడు, వీడు ఖచ్చితంగా యాక్టింగ్ చేయమని సాగు కొడతాడు అని ఇక ముందే అన్నీ నేర్చుకొని పెట్టుకుంది. ఎట్లా అంటే అట్లా తిడుతుంది, ఎట్లా అంటే అట్లా వీడియోస్ చేస్తుంది, ఆమె కూడా అలవాటు అయిపోయింది. అంటే ఎట్లా ఏడుపు వస్తుందో నాకైతే అస్సలే అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఇట్లా కళ్ళు తెరిచినంత మాత్రాన్ని ఏడిచినట్టు అవుతుందా ఫ్రెండ్స్? రామను కూడా నమ్మి కొంతమంది లైక్స్ ఇస్తున్నారు కదా, వాళ్ళంత పిచ్చోళ్ళు, వాళ్ళంత ఎర్రి గొర్రెలు ఈ భూమి మీద కూడా ఎవరు లేరు. కిట్టిగానికి లైక్ ఇచ్చేటోళ్ళు అందరు గొర్రెలే. వానికి లైక్ ఇవ్వకండి, షేర్ చేయకండి అంటే వానికి లైక్ ఇస్తున్నారు, మంచిగా మన ఛానల్ రికమెండ్ అయ్యేలాగా చేస్తున్నారు, వానికి మళ్ళీ వ్యూస్ వస్తున్నాయి మెల్లిమెల్లిగా. మీరు లైక్స్ వేయకండి ఫ్రెండ్స్, మీరు లైక్స్ ఇవ్వకుండా ఉంటే, వాడికి వ్యూస్ రాకుండా ఉంటే వాడు మంచి వీడియోస్ చేసుకోవడానికి వాడు రెడీ ఉన్నాడు. కొన్ని గొర్రెల కోసమే చెప్తున్నా, కొన్ని గొర్రెలు నిజమని నమ్మే గొర్రెల కోసం చెప్తున్నా. ఎవరైనా నిజంగా గొడవ పడితే ఇంత మంచిగా ఫోటో దిగుతారు ఫ్రెండ్స్, నలుగురు కలిసి మంచిగా ఫోటో దిగురు. ఇక్కడ మీకు ఫోటో పెడతాను చూడండి, ఇదంతా అబద్ధమే, ఇదంతా స్క్రిప్టెడ్ అనే ఈజీగా అర్థమవుతుంది. అసలు లత ఆటో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కెమెరా ఎవరు ఆన్ చేసిరో నాకు అస్సలే అర్థమవుతలేదు. వీడు కెమెరా ఆన్ చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతుండు కానీ కెమెరా వీడే ఆన్ చేసిండు, వీడియో కూడా వాడే తీసిండు, మనకు వీడియోలో పెట్టి చూసిండు. లత ప్రజెంట్ ఇక్కడ లేదు కదా, వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంది. లత వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త డ్రామా క్రియేట్ చేస్తారు.